Hey guys, మార్నింగ్ ఏం సంగతులు ఏం చేస్తున్నారు అందరూ? హే సో వీకెండ్ నేను ఫ్రెండ్స్తో కలిపి ఆఫ్ రోడింగ్ చేయడానికి వెళ్ళాను. ఈ ఆఫ్ రోడింగ్ ప్రాసెస్లో నా జీపీ ఎంత చండాలంగా తయారైందంటే అంత చండాలంగా తయారైంది. సో ఫస్ట్ మీకు జీప్ చూపిస్తాను, దాని తర్వాత చెప్తాను నేను ఏం చేయబోతున్నాను. ఓకేనా? చలో లెట్స్ గో. చూసారుగా నా జీప్ ఎంత చండాలంగా తయారైందో. సో నేను మీకు మాన్యువల్ కార్ వాష్ దగ్గర తీసుకొని వెళ్తాను. మాన్యువల్ కార్ వాష్ ఏంటంటే మన కార్ వాష్కి మనమే డబ్బులు పే చేయాలి, మన కార్ మనమే క్లీన్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి, ఏం చేస్తారో నేను మీకు చూపిస్తాను. చలో. ఇది మన కార్ వాష్ ప్లేస్ అనమాట. ఈ పెద్ద కంటైనర్స్ ఉన్నాయి కదా, ఇవి వ్యాక్యూమ్ కోసం యూజ్ చేస్తారు. సో బేసిక్లీ కాయిన్స్ కానీ కార్ కానీ స్వైప్ చేస్తే అది ఇంటర్నల్ మొత్తం వ్యాక్యూమ్ మొత్తం క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. అది మీకు ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ. ఇది నా స్టేషన్. ఇప్పుడు దీనిలో క్లీన్ చేసుకోవాలి నేను. సో క్లీన్ చేసే ముందు ఇది మీకు చూపిస్తాను. సో మనకి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మన కార్ క్లీన్ చేసుకోవడానికి. దీనిలో ఇది కార్డ్ స్వైప్ చేస్తారా ఇక్కడ. ఫస్ట్ $3 స్వైప్ చేస్తే మనకి 5 minutes వస్తుంది. తర్వాత ఈ ఆప్షన్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏం ఆప్షన్ కావాలి అని. ఇప్పుడు నేను ఏదైతే టైర్ క్లీనర్ యూజ్ చేస్తానో, ఇంకా రిన్స్ యూజ్ చేస్తాను, తర్వాత ఫోమ్ బ్రష్ యూజ్ చేస్తాను, తర్వాత రెగ్యులర్ సోప్ వాష్ కూడా యూజ్ చేస్తాను. ఇవన్నీ యూజ్ చేస్తే కానీ మన జీప్ క్లీన్ తయారవ్వదు. సో అవి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు ఏం ఆప్షన్ దేనికి యూజ్ చేయాలి, దానివల్ల ఎలా క్లీన్ అవుతుంది ఏంటి అని. ఇది ఉంది కదా, ఇది పవర్ వాషర్, ఇది పవర్ గన్ అంటారు బేసిక్లీ. ఇది పవర్ వాష్కి యూజ్ చేస్తారు. ఇది కూడా నేను మీకు చూపిస్తాను అది ఎలా యూజ్ అవుతుంది, ఏం చేస్తారు. నేను ఫోమ్ యూజ్ చేయాలి క్లీన్ చేయడం కోసం, దానికోసం ఇది యూజ్ చేస్తాను. అది కూడా చూపిస్తాను మీకు కొంచెంసేపట్లో. ఇక్కడ లోపల మన మ్యాట్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ హ్యాంగ్ చేసుకొని వాష్ చేసుకోవడానికి. ఇంకా ఈ సైడ్ ఏముంది, అది బ్రష్. నేను ఇప్పుడు ఈ బ్రష్ కూడా యూజ్ చేయాలి క్లీన్ చేయడం కోసం. ఇది మొత్తం ఈ డర్ట్ పోవాలంటే నేను అన్ని బ్రష్లు యూజ్ చేయాలి బేసిక్లీ. టైర్ క్లీనింగ్ కోసం కూడా యూజ్ చేయాలి. మీకు పైన చూపిస్తానా? సో పైన అది కనిపిస్తుందా? అదేంటంటే ఈ షార్ట్ గన్ ఉంది కదా, ఒక నిమిషం. ఇది నేను యాక్చువల్గా 360 degrees తీసుకుని వెళ్ళొచ్చు అని చూపిస్తాను. మీకు చీకట్లో కనిపిస్తుంది లేదా? ఓకే, ఇది కనిపిస్తుందా? ఇది నేను నా వెహికల్ చుట్టూ నేను రౌండ్గా వెళ్ళి పవర్ వాష్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ రిన్స్ చేస్తాను హై ప్రెషర్ వాష్తో. దాని తర్వాత ప్రీ సోక్ చేస్తాను. ప్రీ సోక్ తర్వాత వాష్ సోప్ హై ప్రెషర్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ మొత్తం క్లీన్ చేస్తే క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఫస్ట్ కార్డ్ అయితే స్వైప్ చేయాలి. నా టైమర్ స్టార్ట్ అయింది. ఇది రెగ్యులర్ ప్రెషర్. ఇప్పుడు నేను ఇది ప్రెస్ చేసిన వెంటనే అది హై ప్రెషర్ అయిపోతుంది చూడండి.
చూసారు కదా మాన్యువల్ కార్ వాష్ ప్రాసెస్. నేను కూడా వెళ్ళిన బట్టలని క్లీన్ డ్రై చేసుకొని వస్తాను. మీరు మాత్రం ఈ గ్యాప్లో కింద సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా జీప్ వీడియోస్ చూడాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఏమైనా కొత్త వీడియోస్ చూడాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.